గ్రూప్ లో ఆన్సర్ అవడం చెప్తాడు, కానీ ఎగ్జామ్ రాసుకుంటే ఒక రేంజ్ ఉంటది. అంటే ఏంటి ఎగ్జామ్ పెడుతున్నావా నువ్వు? ఎగ్జామ్ పెట్టను కానీ ఎగ్జామ్ లాంటిదే పెడతాం అనుకుంటున్నాను. ఓహో, చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో అదేంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్ అండ్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు దాకా మంచి మంచి ఆన్సర్లు ఇచ్చారు కదా, క్రేజీగా మంచి జోష్లు ఉన్నారు కదా. ఈ జోష్ ని కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకున్నా. దానికోసమే చిన్న టాస్క్. ఏంటది? టాస్క్ ఏంటంటే తెల్ల బోర్డు ఉంది కదా, దీని మీద నా టీం ఆడితే నా టీం వాళ్ళు రాస్తారు, నీ టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. నీ టీం వాళ్ళు రాస్తే కనుక నా టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా రాసేస్తే మరి గుర్తుపెట్టేస్తారు కదా, అందుకే డాక్టర్ గారు రాస్తారు చూడు, అలా రాస్తే వాళ్ళు గుర్తుపట్టాలన్నమాట. అర్థమైందా? నేను ఒక డైలాగ్ చెప్తాను ఈ అమ్మాయికి, సరేనా? పక్క తీసుకెళ్ళి చెప్తా, వినేస్తుంది కదా. అర్థమైందా? మైక్లో చెప్పు. అర్థమైంది. చెప్పేసా? నీకు వినిపించిందా? వినిపించింది కదా, వినిపిస్తుంది. ఏంటని అడిగావనుకో అంటది, అందుకే నేను అడగలేదు. సరేదా. సో మా టీం అయితే గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా వాళ్ళు రాయటకి రెడీగా ఉన్నారు విత్ డైలాగ్. డైలాగ్? ఓ డైలాగ్ అంట, హింట్ వచ్చేసిందా? ఓకే, రెడీ. 1 2 3 గో. ఓహో సూపర్, అదిరిపోయింది, బాగా లేదు. ఈ పిల్లకి అర్థమైపోయినట్టుంది, మాకు అనిపించింది. ఏంటమ్మా డైలాగ్ అది? బాబోయ్, ఇది గేదె పేడేసిన తర్వాత. నానా బంగారు తల్లి గెస్ట్ చేయొచ్చు కదా. చేస్తున్నా ఎలా కర్రీ చేయమంటున్నా, చేస్తున్నా. గెస్ట్ ఎంతసేపు? రెడీ. ఏంటిది? ఓహో, ఎంత మందిని పంపిస్తావో పంపించదా? కాదా? అది కాదంట, మరి తెలుసున్నట్టు ఈవిడికి. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. నాన్న బంగారం, ఆ పిల్ల ఏదో చెప్పింది కదా, అది కరెక్టేనా? కరెక్టా? అంటే మీరు ఫ్రెండ్స్ అయిపోయి లీక్ చేసావా? ఒకసారి అలా గెస్ చేసి చదివమ్మా, చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ కి వెళ్తాడు. రేంజ్ వెళ్తాడా? మా టీం అమ్మాయి చదువుతుంది ఇప్పుడు, చూడు. నువ్వు రాయి, దమ్ముంటే రాయి. నువ్వు ఇప్పుడు రాస్తారు మా టీం. అప్పుడు మీ వాళ్ళు చెప్పమను. చెప్పేస్తాం, ఈజీ. మాకు అసలు వెన్నతో పెట్టిన విద్య అన్ని చెప్పేస్తాం. ఇలాగ డస్ట్ లేదు, అమ్మేసావా? మీ వాళ్ళకి అదే అలవాటు. ఏంటి అమ్ముకోవడమా? మాకు అమ్ముకోవడం అలవాటు, మీకు దొబ్బేయటం అలవాటు. 3 2 1 గో. అయ్య బాబోయ్, మొత్తం బరువు అంతా బోర్డు మీద పెట్టినా మీద. గెస్ట్ నువ్వు డాక్టర్ అవుతావు చూస్తావు నువ్వు? డాక్టర్ అవుతావా? గెస్ట్ ఏమో బంగారు తల్లి. ఈ లంచ్ బ్రేక్ తప్ప ఏమన్నా చెప్పు నువ్వు తొందరగా. చూసుకుని కూర్చోరా పూల చొక్క. టీ షర్ట్ కదా ఇది, నన్ను అలా అంటావు? ఓ డైలాగా? నిన్నే అన్నది. డైలాగ్ అదేనా కాదా చెప్పు. అది కదా, ఇంకోటి చెప్పు. మో కా నీ పియా కే. అది కాదని చెప్పారు కదా. ఇంకోటి చూడు. ఇగో మా చూడే, ఇది అయిపోయింది కదా, మళ్ళీ గెస్తారు చూడే. మా కా మళ్ళీ అవి కాదమ్మా, వేరే డైలాగ్ అంటది. ఇగో మా వాళ్ళని గెస్ట్ చేసిన లేరులే కానీ. ఓకే, మీరు చెప్పలేకపోయారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తా. టాస్కా? నీకే. సో మీరు ఇచ్చింది తను గెస్ట్ చేసింది కాబట్టి, మేమిచ్చింది మీరు గెస్ట్ చేయలేదు కాబట్టి, నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా మీకు. మళ్ళీ టాస్కా? ఎన్ని టాస్కులు రా అసలు ఇవి? సో ఇప్పుడు తిన చేతిలో తనకి మైక్ చేతిలోకి వస్తుందా? అంత లేదు, తిన చేతిలో తనకి దెబ్బలు పడతాయి అన్నమాట. దెబ్బలేంటి? ఆ పిల్ల అలాగే ఉంది, ఎలా ఉంది ఈ పిల్ల అలాగ ఉంది? అదంతా లేదు,
టాస్క్ అంటే టాస్కే. మీరు ఇచ్చినప్పుడు మేము ఫినిష్ చేయలేదా? చేశారండి దెబ్బలంటే ఆ పిల్లలు సంకలు పెట్టి నలిపేలా ఉంది. ఈ పిల్ల ఏమో అంతకం లేదు. ఓకే, నీకు ఇది ఇబ్బందిగా ఉంది కాబట్టి నువ్వే చెప్పేం చేద్దాము. కాంప్రమైజ్ అయిపోతాం, ఓడిపోయామని చెప్పి ఒప్పేసుకుంటాం. ఓకే, అది దానివల్ల మాకేం యూజ్? మీకేం యూజ్ అండి, టైం సేవ్ అవుద్ది కదా. ఆహా, టైం సేవ్ కాదు, మాకేదో ఒకటి కావాలి. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ పిల్ల డాన్స్ చేస్తుందిలే. అవునా? ఆ. ఆ అమ్మాయితో వద్దు కానీ మా అమ్మాయితో ఒకసారి నువ్వు డాన్స్ చేయి. పనిష్మెంట్ ఆవిడకి ఇవ్వాలి, నాకు కదా, అర్థమైందా? మీ టీమే కదా. ఓరే సర్లే పెట్టండి. నేను వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తా, చింపేసుకుంటా, అది ఇదని అన్నా. వీళ్ళ కోసం ఇస్తాను, ఆవిడకైతే నిజంగా ప్రాణాలు పోతాయి. టాస్క్ లో ఓడిపోయి మా పాపతో డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు అశోక్. నేను రెడీ అవ్వలే, మీరు రెడీ చేశారు నన్ను, బలి పశువుని రెడీ చేసినట్టు. డాన్స్ రాకపోయినా డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. సో సాంగ్ ఏంటో అనేది ఇప్పుడు తెలుస్తుంది. సాంగ్ ప్లే సాంగ్. భోజనాలు ఏం పెడతలేదు, మీ ఇద్దరికి లేకండి. ఇప్పుడు దాకా పెట్టా కదా, చాలమ్మా. ఇంకా కొంచెం పెట్టమంటారు భోజనాలు. వద్దాం, చాలమ్మా. ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటంటే మోయే మోయే దెబ్బలు తినిపించి నన్ను ఎలా కూర్చుందో.